హాయ్ అండి, ఇదే కుట్టే బ్లౌజు. ఇది 10 ఇంచెస్, ఇది 20, గల్ల 2.5, ఇట్లా 10 ఇంచెస్. ఇప్పుడు కొలతలు లైనింగ్ కట్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఆల్రెడీ కొంచెం టైలరింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి నేను టక్క చూపించేసినాను అంతే. అంటే షోల్డర్ 10 ఇంచెస్, మళ్ళీ ఏంటి గల్ల ఎంత తీసుకోవాలని మాత్రమే చెప్పిన. ఎందుకంటే కొంచెం ఐడియా ఉన్న ప్రతి వాళ్ళకి టైలరింగ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి నేను అలా చెప్పేసాను. అర్థమైందా? ఇది ప్రిన్స్ కట్. నేను 12 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ చెప్పిన కదా షోల్డర్ ఎంత 5. ఇది సంఖ భాగం కూడా 5. ఇక్కడైతే నేను చెప్పినా కదా 11 తీసుకుంటున్నానని. ఎంత ఇక్కడ 1 ఇంచు కాడికి కరెక్ట్గా టిక్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. గల్ల 2.5 ఉంది కదా, నేను 2.5 పెట్టుకుంటున్నా గల్లకి. ఇక్కడ ఎంత ఉంది అనేది మళ్ళీ ఇలా చూసుకోవాలి మీరు. అంటే పొడవు చూసుకున్నాక చూసుకోండి. పొడవు 15 ఉందా 14 ఉందా దాన్ని బట్టి చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి ఉంది అంటే కిందికి ఇక్కడికి 1/2 ఇంచు, ఇక్కడికి 1/2 ఇంచు. అంటే నేను ఇలా వదిలేస్తున్నాను అనమాట. అంటే కిందికి పైనకి కలిపి అంత వదిలేస్తున్నాను నేను, సరిపోతుంది ఖర్చులకు అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడికి గీసుకుంటాం కదా, స్కేల్ ఏం అవసరం ఉండదండి, గీసుకోవచ్చు. ఇక్కడికి గల్ల రౌండే ఉంది కాబట్టి రౌండే పెట్టుకోవాలి. గల్లా నేను ఇప్పుడు అట్లా కొలతలు పట్టుకొని గీసిన కదా, మీకు ఏమైనా డౌట్ ఉంది అని అనుకోండి, ఇట్లా కూడా కొలుసుకోవచ్చు. చూపిస్తాను ఉండండి. సేమ్ వచ్చిందా రాలేదా అనే డౌట్. ఎందుకంటే నేను ఆల్రెడీ కొలుసుకుంటా కాబట్టి కొలిసినా నేనేమి అంత కరెక్ట్గా చెప్తానని నేను చెప్పానండి. నేను కూడా అప్పుడప్పుడు మేము కూడా పొరపాటు పడుతుండొచ్చు. 6 ఇంచెస్ చూడండి సేమ్ వచ్చిందనమాట. అంటే మనం అలా పట్టుకుంటే సేమ్ వస్తుంది. కానీ ఇంకొకటి ఏంటంటే వెనకాలకి ముందుకి ఫ్రిన్స్ కట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు సైడ్కి కొంచెం తక్కువ పడుతుంది, వెనక సైడ్కి కొంచెం ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడే చూసుకోవాలి. ఓకేనా? గల్ల మాత్రం విడివిడిగా కట్ చేసుకోవాలి, ఒకటేసారి కట్ చేసుకోవద్దు. అంటే వెనకాల గల్ల ఏ మోడల్, ముందు గల్ల ఏ మోడల్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది కట్ చేసుకున్నాం కదా, గల్ల కూడా కట్ చేసి చూపిస్తాను. అంటే వెనకాలది ఎట్లా కట్ చేయాలి, ముందుది ఎట్లా కట్ చేయాలి అనేది. ఇది ముందు గల్ల కదా, స్ట్రైట్ వేసుకొని రౌండే ఉంది కదా గల్ల, రౌండే కట్ చేస్తున్నాను చూడండి. ఇట్లా గీసేసుకోండి. మీరు పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా మలిపైనా పెట్టుకోవచ్చు అండి. రౌండ్. ఇప్పుడు ప్రిన్స్ కట్ అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి నార్మల్గా నేనైతే 3.5 ఇంచులు పెడతా. మరి దీనికి ఎంత ఉందో చూసుకోండి, చూసుకుంటే ఐడియా వస్తుంది. నేను 3.5 ఇంచులు పెడతా అంటే ఇక్కడ 6 ఇంచులు ఉంది. అంటే 1/2 ఇంచు నేను ఎక్కువ పెడితే కుట్టుట్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? మీరు కూడా ట్రై చేయండి కావాలంటే, నేను చెప్పడం అని కాదు. ఇదిగోండి 3.5 ఇంచుల కాడ పెట్టుకుంటున్నాను నేను. 3.5 ఇంచుల నేను పైకైతే ఏం అవసరం లేదు, ఆల్రెడీ మనకు తెలుసు కదా. 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఇంచు గ్యాప్, అక్కడ ఇంచు గ్యాప్, అలాగే ఇక్కడ 2.5 ఇంచుల గ్యాప్ కూడా పెట్టుకోవాలి. లేదా ఇంచు గ్యాప్ కూడా సరిపోతుంది. చూడండి ఇక్కడికి
అంటే ఇలా గీసి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఓకేనా, మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఇలా గీసుకోవచ్చు, కానీ ఇదే బెటర్ అని నా ఉద్దేశం. ఇది మనం ఇప్పుడే కాకుండా కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు అండి, అందులో ఏం ప్రాబ్లం లేదు, అది మన ఇష్టం. ఇప్పుడు వెనకాల గల్లా చూపిస్తాను. గల్లా 10 ఉంది చూడండి. ఇట్లా మనం ఇప్పుడు ఉక్స్ల పట్టికి నేను కొంచెం వదిలేసి ఇక్కడికి పెట్టుకుంటున్నా పైకి. మరి ఇప్పుడు గల్లా 10 ఇంచెస్ వచ్చిందా ఇట్లా, అంటే రెండుకి చూసుకోవాలండి మనము కొలతలకి, దానికి అయితేనే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందని నేను అనుకుంటాను. మనం కొలతలు కూడా దాన్ని బట్టే కదా చెప్తాం అట్లని. ఇప్పుడు మనము ఇది వెనకాల భాగం కట్ చేసింది ఉంది కదా, ఇక్కడికి అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడికి, మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వద్దు కదా, అందుకు. వీళ్ళది బ్లౌజ్ కంటే లోతుందా లేదంటే బ్లౌజ్ కంటే తక్కువ ఉందా కూడా చూసుకోవాలి. చూడండి ఇది రౌండే ఉంది. మనం రౌండ్ దానికి గట్టి కావాలన్నా మీరు తీసుకోవచ్చు, నేనైతే అలా ఏం చేయట్లేదు, ఇది పెట్టేస్తున్నాను. ఓకేనా, సేమ్ పెట్టమన్నారు కాబట్టి నేను రౌండ్ తీసేసుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఎప్పుడు హ్యాండ్స్ చూపిస్తా, హ్యాండ్స్ కటింగ్ కూడా కావాలి కదా. ఏంటండి హ్యాండ్స్ మర్చిపోయారా ఏంటి? అడగట్లేదు, అడగాలి కదా మీరు. అమ్మా మేము ఎలా అడగాలక్క అంటారేమో కదా. అసలు ఇవి చూస్తే అంత తీరిక ఉంటుందని నేనైతే అనుకోను ఎవరికి, ఎందుకంటే అంత తీరిక ఎవరు లేరు కాబట్టి. ఓకే, బ్లౌజ్ కొలత చూద్దాం. కొలతకి ఎంత ఉందో నాకు తెలిసి 11 ఇంచెస్ 10 ఇంచెస్ ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి పొడుగుగా ఉన్న వాళ్ళకి అని. హ్యాండ్స్ అర్థమైంది అనుకుంటా. ముకుంద హ్యాండ్స్ ఎంత వచ్చింది చూద్దాం, ఇక్కడికి వచ్చింది కదా. 11 ఇంచెస్ అండి, 11 పెట్టుకుందాం. ఏంటి ముకుంద హ్యాండ్స్ అంటే కటింగ్ ఇలా చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇలాగే చేసుకొని మనం కుట్టేటప్పుడు ఎలా కుడతామో చూడండి. ఓకేనా, అలా కాకుండా ఇలా కూడా చూసుకోండి, ఎందుకంటే ముకుంద హ్యాండ్స్ కదా, కొంచెం పెద్దగా తీసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. ఇలా డౌట్ రాలేదు మీకు? డౌట్ వస్తుంది చూడండి. ఏంటక్క ముకుంద హ్యాండ్స్ అని ఇవి అని అనుకుంటున్నారా? చూద్దాం. ఇంత తీసుకుందామా, సరిపోతుందా? అలా ఎలాగండి, వాళ్ళు ఇచ్చిన కొలతకి కదా మనం తీసుకోవాలి. అంటే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇంత బార్డర్ ఉంది అంటే మనకి కొంచెం బార్డర్ కూడా రావాలి కాబట్టి ఇంత తీసుకోవాలి. అర్థమైందా? ఇంత ఓకేనా, ఇంత తీసుకోండి సరిపోతుంది. నేను తక్కువ తీసుకుంటున్నా, ఎక్కువ కావాలంటే ఎక్కువ
ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా. మీకు అన్నీ అర్థమైనాయని అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే అసలు నువ్వు ఏం కట్ చేసినావు అర్థం అవ్వలేదు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాను. ఓకేనా. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూశాక మన బాధ్యత కదా. ఓకే మరి బాయ్.